ధనలక్ష్మి ఏమో అపర్ణతో అంటుందన్నమాట, ఆవిడకి ఆస్తి ఇచ్చి ఇవన్నీ అలసి ఇచ్చినందుకు బాగానే పెట్టింది, నువ్వు బాగా ముద్దు చేసినందుకే ఆవిడ అలా బిర్రవీగుతుంది, అయినా ఆస్తి చేతిలో పెట్టి ఇలాగా బాధ్యతలన్నీ అప్పగిస్తే ఇలానే చేస్తారు అని చెప్పేసి అయితే ధనలక్ష్మి అంటుందన్నమాట అందరితోని. అక్కడున్న ఇంద్రాదేవి అపర్ణాదేవి అయితే అలా చూస్తూ ఉండిపోన్నారు. కావ్య తప్పు చేసింది కాబట్టి అత్తయ్యకి ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది, బిజీగా ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే రుద్రాణి అంటుందన్నమాట. అక్కడ ఉన్న అపర్ణాదేవి ఏమో ఇక ఆపుతావా ఆరాటాలు, తనేమీ ఎక్కడికో వెళ్ళలేదు, ఆఫీస్కే వెళ్ళింది కదా, అమెరికా ఏం వెళ్ళలేదు కదా అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అంటుందన్నమాట రుద్రాణికి. తనేమో ముఖం తిప్పుకుంటుంది రుద్రాణి. ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని చెప్పేసి అయితే తను అలా ముఖం తిప్పుకుంటుంది అనమాట. అప్పట్లోగా వీళ్ళిద్దరేమో మాట్లాడుకుంటున్నారు అనమాట. రాజు 100 కోట్లు కట్టాల్సినోడు ఇప్పుడు వస్తే ఏం చేస్తారు అంటే ఆల్రెడీ 20 కోట్లు అయితే కట్టేశాడు రాజు, ఇంకా 20,000 ఇంకా 80,000 ఏమో ఎలాగోలా అప్పు చేసి కడతాడు తను అంటున్నాడు అనమాట. అప్పట్లోగా పోలీస్ ఏమో తనేమో అదర్ కంట్రీకి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి అయితే పోలీస్ అంటూ ఉంటే మేము ఇప్పుడే స్టార్ట్ అవుతాము మిస్సెస్తో అని చెప్పి రాజు స్టార్ట్ అవుతాడు అనమాట.